జమ్మికుంట పట్టణ ప్రజల మన్ననలు పొందుతూ పురోహితంలో తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకొని అనతి కాలంలోనే మంచి గుర్తింపు పొందిన సముద్రాల ప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందారు. జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామానికి చెందిన సముద్రాల ప్రసాద్ చిన్నతనం నుంచే తన తండ్రి వద్ద పురోహితం నేర్చుకుని శాస్త్రాలు చదువుకున్న వారికి ధీటుగా తనదైన వాక్చాతుర్యం చెదరని ముద్రతో జమ్మికుంట పట్టణంలోని షిరిడి సాయిబాబా దేవాలయం, పంచముఖ హనుమాన్ దేవాలయం, హౌసింగ్ బోర్డులో ప్రతిష్ఠింపజేసే దుర్గామాత సన్నిధిలో భక్తులు దైవ సన్నిధిలో మైమర్పించే విధంగా ప్రవచనాలను చదువుతూ అందరినీ ఆకట్టుకున్నారు. సంవత్సరాల కాలం పాటు వేదాలు చదువుకున్న వారికి ధీటుగా తన అనుభవాన్ని, దూరదృష్టిని మేళవించి ప్రజలకు మేలు జరిపే విధంగా ముహూర్తాలను నిర్ణయిస్తూ జమ్మికుంట పట్టణంలోని ప్రజల ఆప్యాయత, అనురాగాలు పొందిన సముద్రాల ప్రసాదాచార్యులు అకాల మృత్యువాత పడడం ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉదయం వేళ విలాసాగర్ గ్రామానికి ప్రముఖులు కేడీసీసీ వైస్ చైర్మన్ పింగిలి రమేష్, మాజీ సర్పంచ్ పొనుగంటి మల్లయ్య, సహకార సంఘం అధ్యక్షులు పొనుగంటి సంపత్తో పాటు కౌన్సిలర్లు, నాయకులు, భక్తులు, ఆయన చూపిన మార్గంలో నడిచిన అనేక మంది శిష్యులు సముద్రాల ప్రసాద్ భౌతిక దేహం వద్ద ఘన నివాళులర్పించి తుది వీడుకోలు పలికారు. గ్రామంలో చిన్ననాటి నుంచి ఉన్న అనుభూతులను తోటి స్నేహితులు గుర్తు తెచ్చుకుంటూ కన్నీరు మున్నీరుగా వెలిపించారు. ప్రసాదాచార్యులు ఇక లేరు అనే వార్తను విలాసాగర్ గ్రామానికి చెందిన ప్రజలతో పాటు జమ్మికుంట పట్టణానికి చెందిన ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజల అశ్రు నయనాల మధ్య వేద పండితులు ప్రసాద్ అంత్యక్రియలను నిర్వహించారు. ముళ్ళ కట్టేసి లాస్ట్ కాడు